ఇక కేంద్ర మంత్రిగా బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని శాస్త్రీ భవన్లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆయన గెలుపొందారు. ఇక కేంద్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. దీంతో కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కింది. తెలంగాణలో బొగ్గు గనులు ఉండటంతో పలు ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. 2019లో కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బొగ్గు అండ్ గనులు ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను. మనకందరికీ తెలుసు, దేశంలో విద్యుత్ లేకుండా, పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. అది వ్యవసాయమే కావచ్చు, పారిశ్రామిక రంగమే కావచ్చు, ఐటీ కానీ, లేక కమర్షియల్ కానీ, డొమెస్టిక్ కానీ, ప్రజల జీవితాలతో విద్యుత్తు రంగం పూర్తిగా పెనవేసుకుని ఉన్నది. మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాల క్రితం భారతదేశంలో మన హైదరాబాద్ నగరంలో కూడా ఇండస్ట్రియలిస్టులు సమ్మె చేసిన విషయం మనం చూశాం. ఎవరైనా ఎక్కువ విద్యుత్తు అలాట్మెంట్ కంటే ఎవరైనా ఎక్కువ విద్యుత్తు ఉపయోగిస్తే వాళ్ళ మీద ఫైన్ చేసేటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉండేది. రైతులు విపరీతంగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు విద్యుత్ కోతల కారణంగా. కరెంటు మోటార్లు కాలిపోతుండేది, పంటలు ఎండిపోతుండేది. సీజన్ లో విద్యుత్ రాక రైతులు అనేక రకాలుగా గోసపడేవాళ్ళు. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాము, భారతదేశంలో విద్యుత్ కోత లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అవసరమైనంత